ఏంటమ్మా మళ్ళీ ఉప్మా చేసావా అనే పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే ఒక్కసారి నేను చేసినట్టుగా ట్రై చేయండి. వద్దన్నా కూడా మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోండి. రవ్వ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పల్లీలు, ఒక 2 పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చి బఠానీ, అలానే స్వీట్ కార్న్ గింజలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి వేయనట్టుగా కొద్దిగా లైట్గా కారం వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందు ఫ్రై చేసుకున్న రవ్వను కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పుతోటి 3 కప్స్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకుంటే లైట్గా దగ్గర పడిద్దండి. రవ్వ కొంచెం జారుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. చల్లారిన తర్వాత గట్టిగా అయిపోయింది. చాలా టేస్టీగా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.